సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి యూఐని రన్ చేసి చూద్దాం. ఓకే, ఓపెన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ npm రన్ డెవ్, ఇది మనకు యూఐ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఏపీఐ ఓపెన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్, ఇక్కడైనా npm రన్ డెవ్, అంతే కదా. ఇప్పుడు నిన్న మనము ఒకటి చేసాము main.jsలో, ఇక్కడ చూడు ఎఫ్ఎస్ డాట్ అనేది వాడాం నిన్న. ఎఫ్ఎస్ పోస్ట్లో ఎఫ్ఎస్ టెస్ట్ అని కొట్టగానే ఎఫ్ఎస్ డాట్ రైట్ ఫైల్, ఇవి ఒకసారి నువ్వు చూసుకో, ఏం ప్రాబ్లం లేదు. ఇవి నువ్వు చదివితే అర్థమయ్యే ఛాన్స్ ఉంది. 100% అర్థం కాకపోయినా ఇట్స్ ఓకే, ఎందుకంటే ఏదో ఉంది అని తెలిస్తే రేపటి నాడు ఈజీ అవుతుంది ఏదైనా ఫీచర్ ఇచ్చినప్పుడు. సో దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏంటిది అనేది అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏంటిదంటే, ఈ రిజిస్టర్ చేసావు, ఇప్పుడు ఈ రిజిస్టర్ చేసినప్పుడు ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయట్లేదు. మనం ఎందుకు చేయట్లేదు అంటే మనం కావాలని రాయలేదు. ఇప్పుడు ఎర్రర్ హ్యాండ్లింగ్ చేద్దాం. ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తామంటే చూడు, సేమ్ కోడ్ కానీ కొంచెం డిఫరెన్స్. ట్రై క్యాచ్ అనే ఒక కోడ్ రాస్తాం అనమాట. ఏం కోడ్ రాస్తాం? ట్రై క్యాచ్. ట్రై ఫ్లవర్ బ్రాకెట్స్ ఎంటర్, తర్వాత మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత వచ్చేసి క్యాచ్. క్యాచ్కి ఏముంటుంది? పారంథీసిస్, తర్వాత మళ్ళీ ఓపెన్ అండ్ క్లోజ్. అర్థమైందా నీకు బ్లాకు? ఈ బ్లాక్ ఇలా రాయాలి, ట్రై అండ్ క్యాచ్. క్యాచ్ ఈజ్ విత్ ఫంక్షన్ కాల్. అర్థమైందా? ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్లో మనకి ఏమొస్తుంది అంటే ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే ఈ ఎర్రర్ అనే వేరియబుల్ నీ ఇష్టం, నువ్వు ఏబీసీ పెట్టుకున్నా ఓకే, కానీ అర్థం చేసుకోవడానికి మనం ఏం పెట్టుకుంటామంటే ఎర్రర్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? Ctrl+C కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్, అంతే కదా. ఎర్రర్, నాకు ఎర్రర్ వస్తుంది బాబు, చూపించు అది ఏంటిది అనేది ఒక మెసేజ్ అనమాట, అంతే కదా. సో ఇప్పుడు నీకేమర్థమైంది? నేను ఎప్పుడైనా పోస్ట్ కానీ గెట్ కానీ ఏమైనా ఏపీఐస్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటిదంటే ఎర్రర్ హ్యాండ్లింగ్. ఏం హ్యాండ్లింగ్? ఎర్రర్ హ్యాండ్లింగ్. ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ట్రై అండ్ క్యాచ్. ఇప్పుడు ఈ ట్రైలో మనం ఏం చేస్తామంటే ఈ కోడ్ని పేస్ట్ చేస్తాం. ఇంతకుముందు రాసే కోడ్ ఉండే కదా, ఏం కోడ్ ఉండే? లెట్స్ లైక్ ఏదో లాజిక్ రాస్తున్నాం అనుకుందాం. ఓకే, డేటా ఓకే ఈజ్ ఈక్వల్స్ టు డేటా దేంట్లో వస్తుంది నీకు? రిక్వెస్ట్ డాట్ బాడీలో వస్తుంది, అంతే కదా. ఇప్పుడు రెస్ డాట్ సెండ్ ఆఫ్, నేనేం పంపిస్తున్నా? సెండ్ ఆఫ్ డేటా పంపిస్తున్నా. ఇగో ఇలా, అంటే నువ్వు పంపించిన రిజిస్టర్ క్యాచ్ చేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే రిటర్న్ పంపిస్తున్నా. కానీ ఈసారి దేంట్లో రాసా? అప్పుడు నాకు ఏమవుతుంది? ఏదైనా తప్పు జరిగినా కూడా నీకు ఎర్రర్ అనేది తెలుస్తుంది. ఇంతకుముందు దాంట్లో నీకు అసలు ఏం తప్పు జరిగిందో ఏం తెలియదు అనమాట, కోడ్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ ది ఎర్రర్. ఇప్పుడు మనం చూద్దాం. ట్రై అండ్ క్యాచ్లో రాసిన ఒక కోడు మనము ఫ్రంట్ ఎండ్ నుంచి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇన్స్పెక్ట్లో నెట్వర్క్లో ఇప్పుడు నేను సేమ్ కోడ్ కదా నేనైతే ర్యాండమ్ డేటా ఈమెయిల్ మొబైల్ నంబర్ సబ్మిట్ కొడితే నాకు రిజిస్టర్ పనిచేస్తుంది, రైట్. నువ్వేం పంపించావు? ఈమెయిల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పంపించావు. రెస్పాన్స్లో ఏమొస్తుంది? సేమ్. ఎందుకు రెస్పాన్స్లో సేమ్ వస్తుంది అంటే అదే రిటర్న్ చేశాం కదా మన కోడ్లో. చూడు సెండ్ డాట్ ఇదే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. రెస్పాన్స్ ఎలా పంపించాలి? ఇలా పంపించకూడదు డైరెక్ట్గా, ఇది మంచివే కాదు. రెస్పాన్స్ ఇలా పంపిస్తే నీకు తెలియదు ఏమొస్తుందో ఏంటిది అనేది. సో రెస్పాన్స్ ఎప్పుడు ఈ విధంగా పంపించాలి. రెస్ డాట్ సెండ్లో ఎప్పుడు ఏం పంపించాలంటే ఒక ఆబ్జెక్ట్ పంపించాలి. ఏం పంపించాలి? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో ఏం పంపిస్తామంటే స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. 1 అంటే సక్సెస్ అని అర్థం. మెసేజ్ పంపించాలి. ఏం పంపించాలి? మెసేజ్. మెసేజ్ ఏం పంపిస్తావు? సక్సెస్. ఓకే, మన ఇష్టం, సక్సెస్ నేను ఇట్లా పంపిస్తాను నార్మల్గా. ఇంకోటి ఏం పంపిస్తావు? డేటా కాలన్ డేటా, ఎందుకంటే నీ మెయిన్ డేటాను ఆ డేటా ఎక్కడి నుంచైనా తీసుకో, నాకు సంబంధం లేదు, బట్ ఇలా పంపించాలి. ఇప్పుడు నువ్వు రెస్పాన్స్ చూడు నీట్గా, అంటే నీకు ప్రొఫెషనల్స్ ఇలా రాస్తారనమాట. డైరెక్ట్ పంపించకుండా ఏం పంపిస్తారు? ఒక ఆబ్జెక్ట్ పంపిస్తారు. ఏం పంపిస్తారు? ఆబ్జెక్ట్. ఇక్కడ చూడు, ఇగో ఫస్ట్ హెడర్, ఫస్ట్ ట్యాబ్ రిజిస్టర్ అనగానే నీకు ఏమొచ్చింది? హెడర్ 200 వచ్చింది కదా. పేలోడ్ అంటే నువ్వు పంపించేది, పేలోడ్ అంటే నువ్వు పంపించేది. ప్రివ్యూ అంటే నీకు వచ్చిన రెస్పాన్స్. నువ్వు ప్రివ్యూలో అయినా చూడొచ్చు, రెస్పాన్స్లో అయినా చూడొచ్చు. ఓకే, నీ ఇష్టం అనమాట. ప్రివ్యూలో అయినా చూడొచ్చు, రెస్పాన్స్లో అయినా చూడొచ్చు. రెస్పాన్స్లో చూస్తే మనం రాసింది వచ్చింది కదా, స్టేటస్ మెసేజ్, నీ డేటా అనేది నీ డేటా వేరియబుల్లో వచ్చింది. అదే ప్రివ్యూలో కూడా అంతే, సేమ్ డేటా వచ్చింది, మెసేజ్ వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది. ఈ డేటా లోపల నీ డేటా ఉంటుంది అని అర్థం. అర్థమైందా?
సో ఇప్పుడు నాకేమర్థమైందంటే నేను చాలా సింపుల్ థింగ్ చేశాను. వాట్ ఈస్ ద సింపుల్ థింగ్ ఈస్ వెన్ రిజిస్టర్ ఏపీఐ గెట్స్ కాల్డ్ ఐఎమ్ సెండింగ్ అ ప్రొఫెషనల్ రెస్పాన్స్. ఇంతకుముందు చేసింది కూడా కరెక్టే, ఇప్పుడు చేసింది మాత్రం ప్రొఫెషనల్, కొంచెం బెస్ట్ రెస్పాన్స్ అనమాట. సో నీ రెస్పాన్స్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉండాలి ఎప్పుడైనా నార్మల్గా. ఓకే, సో ఇప్పుడు ఏదైనా ఫెయిల్ అయింది అనుకో. ఓకే, ఏదైనా ఫెయిల్ అయినప్పుడు ఇగో ఈ ఎర్రర్ వస్తుంది కదా, ఈ ఎర్రర్తో పాటు నువ్వు ఇక్కడ కూడా రెస్పాన్స్ పంపించుకోవాలి ఇలా. ఓకే, రెస్ట్ డాట్ సెండ్, కానీ ఇది 3 స్టేటస్ అంటే ఫెయిల్ అయిపోయిందని. సక్సెస్ బదులు ఏం పెడతావు, ఫెయిల్డ్. ఈ డేటా బదులు మేబీ నువ్వు ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది అనేది ఎర్రర్ మెసేజ్ పంపిస్తావు, కానీ ఇక్కడ డేటా అని ఉండదు, ఇక్కడ ఎర్రర్ అని ఉంటుంది. అర్థమైందా నీకు? కొంచెం బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. ఓకే, సో ఎర్రర్ పంపిస్తాం ఇలా. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముంటుంది అంటే రెస్ట్ డాట్ స్టేటస్ కూడా పంపించాలి. ఏం పంపించాలి? స్టేటస్ విచ్ ఈస్ 400. ఎర్రర్స్ని 400 అంటాం. ఇంతకుముందు డిఫాల్ట్ ఏమొచ్చిందంటే 200. వెరీ గుడ్. ఇప్పుడు దీనికి 200 ఎందుకు వచ్చిందంటే డిఫాల్ట్. అదే ఇప్పుడు నేను రిజిస్టర్ చేసా, ఇప్పుడు నాకు ఇప్పుడు రెస్ట్ డాట్ ఇక్కడ రాస్తా చూడు, నీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది బట్ ఇట్స్ ఓకే. రెస్ట్ డాట్ సెండ్ స్టేటస్ కదా, స్టేటస్లో నేను ఇక్కడ 500 పంపిస్తా. ఓకే, ఇప్పుడు చూద్దాం. అంటే నాకు రిజిస్టర్ అయిపోయి కొట్టగానే నాకు ఏం రావాలి, స్టేటస్ 500 రావాలి, అంతేనా? 500 ప్లస్ ఈ మెసేజ్ రావాలి. అదే ఎర్రర్ కొట్టినప్పుడు ఇది రావాలి. ఎర్రర్ ఇప్పుడే రాదు, ఎర్రర్ తర్వాత వస్తుంది, బట్ ప్రస్తుతానికైతే ఇది వస్తుంది కదా. స్టేటస్ నీకు 200 కనిపించకుండా ఏం కనిపించాలి? ఒక్కసారి హిట్ చేద్దాం. వచ్చిందా 500? ఇగో రెడ్ కలర్ అంటేనే 500. ఎందుకు వచ్చింది ఆ 500? 200 రాకుండా ఏమని పెట్టాం? రెస్ట్ డాట్. అర్థమైందా? ఒకవేళ ఇది పెట్టకపోతే బై డిఫాల్ట్ ఏం తీసుకుంటుంది అది? వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ 500 400 వస్తుంది కదా ప్రాపర్గా. సో ఇప్పుడు 400 ఎందుకు వాడతామంటే నాట్ ఫౌండ్కి వాడతాం. 500 ఏంటిదంటే సర్వరే లేదని వాడతారు. 400 అంటేనే ఏపీఐ లేదని వాడతారు. 401 అంటే ఏదో సంథింగ్ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. 404 405 డిఫరెంట్ ఎర్రర్స్ ఉంటాయి. బట్ ఫెయిల్ అయింది కాబట్టి మనం 401 వాడదాం. ఓకే, 401 వాడదాం. ఇప్పుడు నాకు ఈ స్టోరీ రావాలి అంటే ఇక్కడ రిక్వెస్ట్ డాట్ బాడీ, అసలు బాడీయే లేదనుకొని రిక్వెస్ట్ డాట్ బీఓ అనుకుందాం. తప్పే కదా కోడ్, ఇప్పుడు ఈ డేటా తప్పే కదా. ఎర్రర్ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి? ఈ కోడ్ రావాలి, క్యాష్లోకి రావాలి. ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే. అర్థమైందా? ఇప్పుడు సబ్మిట్ చేసా, 200 వచ్చింది. ఐ థింక్ క్యాచింగ్ ఎర్రర్ రాలేదన్నమాట, సక్సెసే వచ్చింది మనకి, బట్ డేటా రాలేదు. ఎందుకు డేటా రాలేదు అంటే ఇక్కడ డేటా ఏం లేదు కాబట్టి ఇది వెళ్ళిపోయింది. యాక్చువల్గా మనం ఏం చేద్దామంటే కాన్స్ట్ 1 పెడదాం. ఇలా పెడితే ఇది కంప్లీట్ ఎర్రర్ అవుతుంది. ఇలా కూడా కాదు, ఒక్క నిమిషం. ఎర్రర్స్ ఎలా జరుగుతాయంటే యాక్చువల్గా పేలోడ్లో డేటా ఉండకపోవడం వల్ల ఎర్రర్స్ జరుగుతాయి. లైక్ డాట్ నేమ్ ఏదో సంథింగ్ అనుకుందాం, అసలు లేనే లేదు అది. బాడీలో నేమ్ ఉండదు, లేకపోతే నేమ్ 1 అనుకుందాం, ఏదో ఒకటి అనుకుందాం. తప్పులు చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇది బ్రేక్ అవ్వాలి మనకి, ఇది బ్రేక్ అవుతే క్యాచ్కి వస్తుంది. ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది? సక్సెస్ వచ్చింది, కానీ డేటా వేరియబుల్ రాలేదు. ఈ డేటా రాలేదు ఎందుకంటే ఇక్కడ ఈ డేటా ఫామ్ అవ్వట్లేదు కాబట్టి రావట్లేదు. అది కరెక్టే. అట్లా మామూలుగా ఒరిజినల్ ఎర్రర్స్ వస్తాయి. సరే రిక్వెస్ట్ 1 పెడదాం. ఇట్లా ఏదో పెడదాం, ర్యాండమ్ కోడ్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది ఏం ఫెయిల్ అయిపోవాలి ఇంక ఎటు పోయినా. మామూలుగా ఒరిజినల్ యూస్ కేసెస్లో ఫెయిల్ అవుతాయి అవి ప్రాపర్గా. ఇగో ఫెయిల్డ్ అని వచ్చింది చూడు. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏదో తప్పు జరిగింది. ఈ బ్లాక్లో ఏది తప్పు జరిగినా కూడా నీకు ఏ బ్లాక్కి వస్తుంది? ఎర్రర్కి వస్తుంది. ఇక్కడ చూడు ఎర్రర్, ఇగో నేను రాసిన మెసేజ్ ఉంది చూడు ఎర్రర్ అని. ఇక్కడ రాసినా కదా ఈ కన్సోల్ డాట్ లాగ్ నీట్గా వచ్చింది చూడు. రెఫరెన్స్ రిక్వెస్ట్ డాట్ లేదురా స్వామి అని చెప్తాను వాడు ఎర్రర్. మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. ఈ క్యాచ్ వాడు డైరెక్ట్ క్యాచ్ చేసుకుంటాడు దాంట్లో ఏం ఎర్రర్ వచ్చినా. ప్రోగ్రామేటికల్ క్యాచింగ్ అనమాట అది. అర్థమైందా నీకు? సో నీకు ఎర్రర్ ఏమొచ్చింది? ఆటోమేటిక్గా వచ్చింది ఎర్రర్. ప్రాపర్గా నీకు అర్థమవుతుంది ఎర్రర్ ఏంటో. అండ్ మనం ఇక్కడ కూడా స్టేటస్ 3 అని పెట్టుకుందాము. సో ప్రాపర్గా వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు నేను రిజిస్టర్ రాసినప్పుడు ఒక ప్రొఫెషనల్ వే ఆఫ్ రెస్పాన్స్ రాశా.
నేను నేర్చుకుంది ఏంటంటే హౌ టు రైట్ అ ప్రొఫెషనల్ వే ఆఫ్ రెస్పాన్స్. రెస్పాన్స్ అనేది ఎప్పుడు స్టేటస్, మెసేజ్, డేటా ఉంటుంది. దీంట్లో స్టేటస్ కోడ్ ఉంటుంది. మామూలుగా మనం రెస్ట్ డాట్ స్టేటస్ పెట్టుకుంటాము అంతేనా. ఈ 401 రావడానికి కారణం ఏంటిదంటే మనం 401 రాసాం కాబట్టి. ఇక్కడ చూడు అన్ఆథరైజ్డ్ 401 అంటే అర్థం ఏంటిది? అన్ఆథరైజ్డ్ కాదు మన ఎర్రర్. మన ఎర్రర్ 400 అట్లయితే. సో ఇప్పుడు చూడు సబ్మిట్ కొట్టు. రిజిస్టర్లో ఏమవుతుంది? 400 బ్యాడ్ రిక్వెస్ట్. ఇది మన ఎర్రర్ యాక్చువల్గా. బ్యాడ్ రిక్వెస్ట్ అనేది మన ప్రాపర్ ఎర్రర్. మనం ఏం ఫాలో అవ్వాలి? 400 ఫాలో అవ్వాలి. ఒకవేళ 500 పెడితే నాట్ ఫౌండ్ అని వస్తుంది జనరల్గా. ఇవి నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఇప్పుడు ఇది మళ్ళీ కొట్టు. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంటే నీ సర్వర్ బంద్ ఉంది అని చెప్తాడు. 500 ఎర్రర్ మనం రాసిందే అదంతా అంతేనా. మనం ఇక్కడ ఏం రాసుకుంటాం? 400 త్రీ కీస్ చూసాం మనం ఇక్కడ, గుర్తుపెట్టుకో. 400 ఒకటి. 400 అంటే ఏంటిది? బ్యాడ్ రిక్వెస్ట్. ఓకే కామా 401 అంటే అన్ఆథరైజ్డ్. 500 అంటే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఇవన్నీ అర్థమైందా నీకు? సర్వర్ ఎర్రర్ అంటే ఈ సర్వర్ బంద్ ఉందని అర్థం. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంటే 401 అంటే నువ్వు మా యూజర్ కాదని, అంటే లాగిన్ అవ్వలేదు వాడు. అన్ఆథరైజేషన్ అంటే లాగిన్ కాకపోవడం. బ్యాడ్ రిక్వెస్ట్ అంటే తప్పుపోయిందని అర్థం. కోడ్లో ఏదో తప్పుపోయిందని అర్థం బ్యాడ్ రిక్వెస్ట్ అంటే. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ వీ రైట్ అవర్ స్టేటస్. అండ్ ఎర్రర్ కూడా చూసావు నువ్వు ప్రాపర్గా. ఈ క్యాష్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట ఇది. అది లోపల ఉంటుంది. ఎర్రర్ ఎక్కడి నుంచి రాసినావు అదే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ బ్రాకెట్లో బై డిఫాల్ట్ ఉంటుంది అనమాట. సో ట్రై క్యాచ్ అనేది నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకా దీనికంటే బెస్ట్ ప్రపంచంలో ఎవరు చెప్పలేడు. నేను అదే ప్రామిస్ చేయగలుగుతాను. అర్థమైందా నీకు? సో నువ్వు డేటా తీసుకుంటున్నావు బాగానే ఉంది. తర్వాత ఏదో తప్పు జరిగినప్పుడు క్యాచ్కి వెళ్ళిపోతుంది. సో తప్పు ఇక్కడ జరిగింది యాక్చువల్గా. ఇప్పుడు ఈ తప్పు అంతా తీసేసి మనం డేటా పెట్టుకుంటే మనకు ఒరిజినల్గా పనిచేస్తుంది అంతే కదా. ఈ నేమ్ 1 ఉన్నా లేకపోయినా, రిక్వెస్ట్ డాట్ బాడీ ఉన్నా లేకపోయినా మనకు ప్రాపర్గా వస్తుంది. ఇప్పుడు మెసేజ్ ఏమొస్తుంది? సక్సెస్ వస్తుంది అంతే కదా. వచ్చింది కదా 200 వచ్చింది. బై డిఫాల్ట్ 200 స్టేటస్ నేను రాయలే కానీ వాడు ఇస్తాడు. ప్రివ్యూలో సక్సెస్ నీ డేటా మొత్తం వచ్చింది కదా. ఇలా ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ ఎండ్ నుంచి ఇలా పంపిస్తారు పేలోడ్లో అండ్ రెస్పాన్స్లో ఇలా వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ రూల్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫ్రంట్ ఎండ్ నుంచి పేలోడ్ ఎలా వెళ్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది బేస్డ్ ఆన్ స్టేటస్. ఓకేనా? హలో ఓకేనా?